జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ సాక్షిలో ఒక ఆర్టికల్ రాశాడు. బాబుకి సోషల్ మీడియా భయం పట్టుకుందంటూ ఆయన రాసిన ఆర్టికల్ చూస్తే చదివితే నవ్వు రాక తప్పదు. ఆర్టికల్ మీద కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడే తీరు మీద విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు. అడుసుమల్లి శ్రీనివాసరావు, వారిని అడిగి మన విశ్లేషణలు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశాడు వాళ్ళ సాక్షిలో, చదివారు కదా, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియా అంటే భయం అని చెప్పి అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం లేదండి. ఈ వైసీపీ సోషల్ మీడియా ఆర్తనాదాల ఆహాకారాలు గురించి ఆయన రాశాడు. ఎందుకంటే 3000 మంది మీద కేసులు ఉన్నాయంటేనే ఇది ఎంత దారుణంగా ఉందో అని చెప్పేసి ఆయన మాట్లాడు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం అంటే దానికి వేరే అర్థం తీసుకున్నాడు ఆయన. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అంటే ప్రజల స్వేచ్ఛ హరించడం అంటున్నాడు ఆయన. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అంటే పనికి మాలిన దద్దమ్మల్లాంటి వాళ్ళ పెత్తనాన్ని తీసేస్తున్నాను అని చెప్పాడు ఆయన. మా దగ్గర ఆ టైప్ పెత్తనం ఉండదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తున్నాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ సిగ్గులేనితనం ఇలాంటి వ్యాసాల్లో మళ్ళీ మళ్ళీ బయటపడుతూ ఉంటుందండి. వీళ్ళ అరాచకం, ఎందుకంటే మనమే ప్రత్యక్ష సాక్షులం, ప్రతిరోజు ఆ అరాచకాన్ని మనం చీల్చి చెండాడం కాబట్టి వీళ్ళు నీతులు చెప్తారు ఎదరికొచ్చి. ఎంత దారుణమైన ట్రోలింగ్ అండి. టీడీపీ సోషల్ మీడియా నుంచి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ మిస్సెస్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఫోటో మార్పింగ్లు కానీ బాడీ షేమింగ్ కానీ వాళ్ళ మీద అసభ్యకరమైన అనైతిక పోస్టులు కానీ ఎప్పుడైనా పెట్టారండి? అలా పొరపాటున ఒక అతను మాట్లాడితే టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా సరే వాళ్ళ కార్యకర్తను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టారు, సస్పెండ్ చేశారు. ఇంతవరకు తెలియదు వీళ్ళు అలాంటి పని ఎప్పుడైనా చేశారండి. 3000 మంది అని చెప్పి అబద్ధాలు రాశాడండి. దాంట్లో ఇప్పుడు 3000 కాదు, 10,000 మంది ఉంటారండి. వీళ్ళు ఇక్కడ వాళ్ళకన్నా అలవాటు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని ఎదటోళ్ళు చేశారంటారు, అవతలోడు కొట్టకముందే లబోదీపమని ఎడుతారు. వీళ్ళది ఈ అలవాటు. అది కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిజంగా గొప్ప జర్నలిస్ట్ అండి, చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఒకనొకప్పుడు ఆయన వ్యాసాలు చాలా ఆసక్తికరంగా చదివేవాళ్ళు. ఆయన డిబేట్లు ఉంటే చాలా ఆసక్తికరంగా ఆలోచించే విధంగా ఉండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లైన్ తీసుకున్నాడు ఆయన దుష్టజన సాంగత్యం, ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకు చాలా దగ్గరగా ఉండేవాడు. ఒకప్పుడు ఎవరిని దగ్గర రానివ్వకుండా అతనే ఉండేవాడు. తెలుసా మీకు ఇది? అవును, బాబు గారి చుట్టూ ఆయన ఆవరించుకుని ఉండి ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కాదు. దానివల్ల చాలా మంది దూరం అయ్యారు ఆయనకి. తర్వాత కాలంలో వాళ్ళందరూ శత్రువులుగా మారారు, ఆయన వ్యతిరేకంగా రాయటం మొదలెట్టారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇతను బయటికి పోయాడు. బయటికి పోయి వాళ్ళు ఏదో కోరుకుంటారు, అది జరగనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవడడితే ఆడికి ఏది పడితే అది చేయడు. ఎప్పుడు చేయాలనుకున్నాడో అప్పుడు చేస్తాడో అంతవరకు. రూల్ బ్రేక్ చేసి అది దాటి పని చేసి పెట్టమంటే చచ్చినా చేయడండి ఆయన. ఇది అతను ఏ బాధ ఉందో ఏముందో ఎన్టీవీ నుంచి ఎన్టీవీలో ఉండగానే వ్యతిరేకంగా, ఇప్పుడు ఎన్టీవీ యజమాని కూడా అలా మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పటికే చూపిస్తూ ఉంటారు టీడీపీకి వ్యతిరేకంగా. ఇతను ఎన్టీవీ నుంచి అందులోకి వెళ్ళాడు సాక్షిలో. ఇక ఆ టైం కలిసి వచ్చి 5 ఏళ్ళు అధికారం వచ్చింది, అతను కూడా ఏదో మంచి పదవి కూడా వచ్చింది. మీరు రామచంద్రమూర్తి గారు ఎందుకు వచ్చాడండి సాక్షి నుంచి? ఇలాంటి వికృత చేష్టల్లో దానికి అనుగుణంగా తందన అనలేక బయటకు వచ్చాడు ఆయన. ఆయన జర్నలిస్ట్, నికార్సైన నీతివంతమైన జర్నలిస్ట్ ఆయన. ఇతనేం జర్నలిస్టు అడ్డగోలుగా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని వేసేయాలని మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా సమర్థించుకున్నవాడు, కూర్చోబెట్టి మాట్లాడించినవాడు, మా మీద దమనకాండ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినాడు. తోలు తీయకుండా ముద్దెట్టుకుంటారని ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏంటండి? మాపింగ్ ఫోటోలు ఇవాళకే మానేరా? అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా మీకు ఆ బలుపేటి ఆ వదరపోతాను ఇతర దేశాల నుంచి మాట్లాడేవాళ్ళు, అది సమ్మగా ఉందా మీకు? తప్పురా, మనం అలా మాట్లాడకూడదని మీరు ఒక ఆదేశాలు ఇచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా ఆయన సమక్షంలో ఇతరులని కించపరుస్తుంటే ఆయన ఎప్పుడైనా ఎంకరేజ్ చేశాడా? మీ జగన్మోహన్ ఎర్రిమొఖముడు ఎన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు? తిట్టమంటున్నాడని చెప్పాడు, పైగా చెప్పించాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చి చెప్పాడు రోజాతోటి తిట్టమంటున్నాడని. మీరు అతటోళ్ళకి నీతులు చెప్పి ఆర్టికల్స్ దండగా ఏంటండి? ఎతటోడు చెప్పేటప్పుడు కొంచెమన్నా నీతి నిజాయితీ ఉండాలి. ఎదటివాళ్ళ పట్ల అసభ్యకరమైన పదజాలం వాడకూడదు, అన్పార్లమెంటరీ వాడకూడదు, మార్పింగ్ ఫోటోలతో బూతులతో రెచ్చిపోకూడదు. కొంచెమన్నా ప్రజాస్వామ్యంగా ఉండాలి. దొంగతనాలు చేస్తే చేసాడు, దొంగడైతే అయ్యాడు, బుడం దొబ్బేశాడు. కనీసం మిగతాయన్నా పాటించాలి కదా మీరు. మొన్న అసలు సాక్షి కానీ ఆ ఛానల్ కానీ
ఎవరి దయాదాక్షిణ్యాలతో బతుకున్నా ఇప్పుడు కోర్టు న్యాయస్థానం మీ బతుకు తెరుగు పోకూడదు, పొట్ట కొట్టకూడదని వదిలింది. అదే వీళ్ళు చెడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు, మిమ్మల్ని ఎండ ముయింతారు. అదే జగన్ అయితే ఆ ప్లేస్లో ఉంటే ముయింతాడు. ఏబిఎన్ కానీ TV5 కానీ ఈటీవీ కానీ రాకుండా ఎంత అడ్డుకున్నాడండి అతను. కట్టడి చేశాడు, రానివ్వలే. వాళ్ళందరినీ పిలిపించి చెప్పారు వాళ్ళకి, అసెంబ్లీ వాళ్ళందరినీ. ఇలా పని చేశారా? చేస్తే ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్ళు కాదు. అలా కాదండి, వీళ్ళు అంటే మన చేతిలో పేపర్ ఉంది, ఏదో ఒకటి ప్రచారం చేద్దాం. సోషల్ మీడియా అంటే చంద్రబాబు నాయుడు గారు భయం ఏంటండి అసలు. టీడీపీకి ఉన్నదే సొంతంగా ఒక సోషల్ మీడియా ఆర్గనైజ్డ్గా ఏం లేదు. కార్యకర్తలు బలం. స్వచ్ఛందంగా పనిచేస్తారు వాళ్ళు. మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళందరికీ లైక్ కొడితే ఎంత, కామెంట్కి ఎంత, లేదా ఇలాంటి పోస్టులకి ఎంత అని ఓపెన్ అయిపోయింది కదా అంతానే. ఆ కేసు ఫైబర్ నెట్ జీవిరెడ్డి తీసుకొచ్చిన దాన్ని ఫైల్ వీళ్ళు ఎందుకు వదిలేరో తెలియదు. అలా వదలబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మకి మీ బాబు సొమ్మని ఇచ్చారా? యాత్ర సినిమా చేస్తే శవయాత్ర సినిమా, అవును, ఆ పాదయాత్ర సినిమాకి ఆ 5 ఏళ్ళు సోషల్ మీడియాలో పనిచేసిన అందరికి ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్ కుమ్మేశారు కదండి. దాని ద్వారా జీతాలు ఇచ్చారు. ఇంట్లో పని వాళ్ళకి, డ్రైవర్లకి అందరికీ తీసుకెళ్లి డబ్బులు ఇచ్చుకుని, అన్ని గవర్నమెంట్ డబ్బులే, గవర్నమెంట్ ప్రజల సొమ్ము. వాళ్ళ ఇంట్లో వీళ్ళు దుబ్బిన డబ్బులు లెక్క పెట్టడానికి సమోసాలకి గిమ్మోసాలకి 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఏంటండి వీళ్ళు నీతి కవర్లు చెప్తారా? ఈ కమ్యూనిటీ శ్రీనివాసరావు ఆ డబ్బులే. సాక్షి పేపర్ అమ్మాలనేటువంటి కండిషన్ పెట్టారు వీళ్ళు. వాలంటీర్లకి, సచివాలయం సిబ్బందికి. నేను ఈ ప్రభుత్వం మారిన కొత్తలో అంటే 19 అక్టోబర్లో నేను లేపాక్షి వెళ్ళానండి. మేము కూర్కి వెళ్దాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా కలిపి. ఆన్ ది వే లేపాక్షి వెళ్ళి చూసుకుని వెళ్దామని ఆన్ ది వే లేపాక్షి వెళ్ళి ఒక రోజు స్టే చేసాం అక్కడ. ఏపీ టూరిజం దాంట్లో. అక్కడ పేపర్ కావాలంటే జ్యోతి కానీ ఈనాడు కానీ లేవు, సాక్షి పేపర్ ఉంది. ఇదేటయ్యా జ్యోతి ఈనాడు ఉండాలి కదా, గవర్నమెంట్ కదా, 3 పేపర్లు పెట్టాలి కదా అంటే ఆ 2 పెట్టొద్దు అన్నారంటే సాక్షి ఒకటి ఉంది. వెంటనే తీసుకుని ముడ్డు తుడుచుకున్నాను లోపలికి వెళ్ళి. నేను ఒళ్ళు మండిపోయి చెప్తున్నాను నేను. మీరు నీతి కవర్లు చెప్తారు అదరా వచ్చి కరెక్ట్ అన్నది. ఇప్పుడు అక్కడ చేసి తుత్తర పనులన్నీ వాళ్ళు చేస్తారు, ఇప్పటికి గత్తర పనులన్నీ వాళ్ళు చేస్తారు. శవాల మీద విపరీతమైన ప్రేమ. రాబందులకు ఉంటుంది అలాగే, ఎక్కడ శవం దొరుకుద్దని. రాబందులు అంతరించిపోయినా కూడా లేవండి వీళ్ళే. ఏదైనా పొరపాటు జరిగిందంటే మొత్తం రయ్యమని వచ్చేస్తారు. వాళ్ళు తప్పు చేసి కూడా ఎదుటోళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇంత దారుణమైన దానికి కారణం ఏంటి? ఇంకా కొరడా జులిపించకే. నిజంగా కనుక ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు రాసినట్టుగా వీళ్ళు చేసి ఉంటే నువ్వు ఈ ఆర్టికల్ ఎక్కడ రాస్తావు? నువ్వు జైల్లో కూర్చుని. అదే ఆ వ్యాసంలో రాసే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని రాసి ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడడానికి అవకాశం కదండి. వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తే ఇతను ఏం చేసేవాడు తెలుసా అండి? జైల్లో కూర్చుని స్వాతంత్రం రాకముందు నేను జైల్లో పెట్టినప్పుడు బ్రెడ్ పాలు ఇచ్చేవారంట. ఆ బ్రెడ్ చిన్న ముక్క గొయ్యి పెట్టుకుని ఆ పాలు అందులో పోసుకుని ఓ పుల్ల ముక్కతో తీసుకుని పేపర్ మీద రాసివ్వరంట. ఏం రాసిరో కనపడకుండా, తర్వాత వేడి చేస్తే కనపడతాయి ఎక్స్ట్రాలో. ఏంటండి ఆ పని చేద్దు నువ్వు. ఈ వ్యాసాలన్నీ జైల్లో కూర్చుని రాసుకుందు నిజంగా వీళ్ళు కఠినంగా ఉండుంటే. నువ్వు ఒక ప్రాంతం వేసిలంటేనే నిన్ను నీ వ్యవస్థలు కూడా వదిలేసినాయి. నిన్ను ఎలవయా పర్లేదు ఫోటో రాసుకుని ఇంటికి వెళ్ళని. నాకు 70 ఏళ్ళు అంటే ఏడుస్తే వదిలేసినాయి. అదే జగన్మోహన్ రెడ్డి వదిలేడా? ఏ తప్పు చేయకపోయినా 73 ఏళ్ళ వయసు ఉన్న చంద్రబాబు నాయుడు కానీ 53 రోజులు పడినారు. ప్రతిరోజు అడ్డుకున్నారు, పీటీ వారెంట్లు వేశారు ఆయన మీద. ఇసుక ఫ్రీగా ఎత్తే అది తప్ప, కేసు వేయటం. రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద కేసా? బుద్ధి ఉందా మీకు? అలాంటివన్నీ మర్చిపోతారా? అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు. ఏమి మర్చిపోరు, మీరు అలాగే మాట్లాడండి. మళ్ళీ మీకు దరిదాపుల్లో జీవితం వార్ధక్యం వచ్చింది, జీవితం చివరి సమయం. ఇప్పుడైనా మంచి మాట మాట్లాడాలా. ఇప్పుడు జీవితం అంతా పచ్చిబూతులు మాట్లాడి ఎప్పుడు తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడినవాడు వాడు చనిపోయేటప్పుడు కుటుంబం ఏం చేద్దంటే ఇప్పుడన్నా మంచి మాట మాట్లాడిద్దామని నారాయణ అనమంటారు. వాడు అంటావు చచ్చిపోయేటప్పుడు నారాయణ అనమంటే నారా అని చచ్చిపోయి వీళ్ళందరూ అదే పరిస్థితి, వీళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటండి రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని, ఎంపీని కూడా హింసించి, శారీరకంగా హింసించడం చూసాం మనం. అలాంటి అరాచకాలు చేసి దానికి ఏం సమయం చెప్తాడు ఇతను? చెప్పడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి ఒక మనిషిని ఎద్దులాంటి 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసే ఎద్దు ఉంటుంది, బాగా బలిసిపోయి అలాంటి ఎద్దులాంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏంటండి ఆయన కొడతాం అంతా వీడియో తీసి చూపించారు అతనికి. అసలు నేనే వచ్చేస్తాను అంటే కూడా అతనికి తప్పురా బాబు నువ్వు రాకూడదు అన్నారంట. ఇప్పుడు అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆపి ఫోన్ చేశారంట, ఎక్కడ తీసుకెళ్ళాలి అప్పుడు దాకా చెప్పలా. వాళ్ళ ఇంటికి తీసుకురమ్మన్నారంట కళ్ళకి అంతలు కట్టి. అసలు అంత కసి ఎందుకండి జగన్ రెడ్డి తనే కొట్టాలని. ఇప్పుడు ఆయన సలహా ఇచ్చాడు ప్రభుత్వం, అతన్ని ఫినిష్ చేసేమన్నాడంట. సలహా ఇస్తేనే ఆ స్టేజ్కి వచ్చేస్తాడా? అతన్ని ఫినిష్ చేసేమన్నాడంట.
అప్పుడు సునీల్ కుమార్ తర్వాత ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆ పీకల మీద తెచ్చుకోరు కదా. టీటీడీ గురించి సలహా ఇచ్చినందుకే కదా అంత అరాచకం చేసి. అసలు మామూలుగా కదా, అతని బెయిల్ రద్దు చేయమన్నాడండి. అతనికి ఏం పెట్టారంటే ఒక డీల్, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, రాజకీయాలు వదిలేయాలి. ఈ డీల్ మాట్లాడటానికి జైల్లో పెట్టి మాట్లాడదామని చూశారు, లేదంటే చంపేద్దామని. ఎక్కడా సాగనివ్వలేదండి. దాని గురించి మాట్లాడితే కొమ్మినేని శ్రీనివాసైనా లేకపోతే ఇంకొకడైనా అరాచకాల గురించి, దుర్మార్గాల గురించి మాట్లాడే ముందు రఘురామకృష్ణరాజు గారిని, అచ్చెన్నాయుడు గారిని, దిగులపల్లి నరేందర్ గారిని, దేవినేని ఉమా గారిని ఈ అరెస్టుల గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ గురించి మాట్లాడి అప్పుడు ఏదైనా మాట్లాడండి. అర్థమైందా? వంగలపూడి అంత స్త్రీ అని కూడా వదిలిపెట్టకుండా కేసులు పెట్టి చాలా దారుణంగా హింసించారు కదండి వీళ్ళు. ఈ అరాచకాలు ఈ పాపాలు పోతాయా, దాన్ని సమర్థించినట్టు కూడా తగులుకుంటాయి పాపాలు. మేము ఉన్నాం అనుకోండి, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ఈ పార్టీలు అధికారంలో రావాలని కోరుకున్నాం, జగన్మోహన్ రెడ్డి తోలు తీసి ఎండేసాం. ఇవాళ కూడా వీళ్ళు తప్పు చేస్తూ ఊరుకోం. కాలుతున్న వీడియో ఒకటి ఉంటుంది చూసుకోండి, ఎవరన్నా తప్పు చేస్తే అలా మాట్లాడాను. మీకు నిజాయితీ ఇచ్చే ధైర్యం ఉంటుంది. ఆ మాటలో సూటిగా వాడిగా తగలాలంటే, ధైర్యంగా దమ్ముగా దానికి ఒక బలం రావాలంటే నిజాయితీ ఉండాలి. తప్పుని చెప్పగలగాల. మీరెందుకు ముసుగు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు? నేను డబ్బులు తీసుకున్నా కానీ తప్పు మాట్లాడను, గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండాలి కదా. అలా కాదండి, నాకు డబ్బులు ఇచ్చినా కానీ అలాగే మాట్లాడతాను. తెలిసిపోతుంది కదా. ఇప్పుడు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకోకుండా రాస్తున్నాడు వ్యాసం. ఏదో సినిమా తెలిసిపోతుంది. వాళ్ళు డబ్బులు తీసుకుని కూడా కొట్టలేదు, నేను డబ్బులు తీసుకోకపోయినా కొడతానంటాడు. తప్పట్లు కొట్టలేదు అంటాడు బ్రహ్మానందం ఏదో సినిమాలో. ఏంటండి కింగ్ సినిమాలోను ఆ ఫ్యాన్స్ అని వస్తారు వీళ్ళు, వాళ్ళు నాకు డబ్బులు తీసుకున్నారు 5 బట్టి పొరిగిన తప్పట్లు కొట్టలేదు అంటాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని కొట్టలేదు, మేము తీసుకోకపోయినా కొడతా ఉంటాడు. అలాగా వీళ్ళందరూ ఊరికే ప్యాకెట్లో జోకర్లాగా, తోలు బొమ్మలాట్లో కేతిగళ్ళలాగా, విదూషకుల్లాగా మారకూడదు. ఇటువంటి రాస్తే అది కామెడీ కింద ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారిని పెట్టిన హింసల గురించి, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి ముందు మాట్లాడి తర్వాత ఏదన్నా వ్యాసాలు రాయి కొమ్మనేని అంటూ విశ్లేషించిన అర్సుమిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.